ఏసీబీకి మరో అవినీతి తిమింగలం దొరికింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు దిమ్మ తిరిగేలా ఆ అవినీతి అధికారి ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనులలో అవినీతికి పాల్పడినట్టు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇళ్లలో జరుగుతున్న ఈ సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉదయం నుంచి కూడా దాదాపు 20కి పైగా ఏసీబీ బృందాలు గంగాధర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ అయినప్పటికీ ఇంకా హైదరాబాద్ నుంచి ఏపీకి పూర్తి స్థాయిలో గంగాధరం మాత్రం తరలి రాలేదు. అతని నివాసం గానీ అతని కార్యాలయం గానీ ఇంకా కూడా హైదరాబాద్ లోనే ఉండి అక్కడి నుంచే వ్యవస్థను నడుపుతూ ఉన్నాడు. వాస్తవానికి గత నెలలోనే ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం అనేది విజయవాడ సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నానికి మారినప్పటికీ కూడా ఈయన మాత్రం విధులు నిర్వహించడానికి ఇక్కడికి రావట్లేదు. హైదరాబాద్ లో ఉన్న తన పాత కార్యాలయం నుంచి అక్కడ కుప్పట్పల్లి వివేకానంద నగర్ లో ఉన్న తన ఇంట్లోంచి వ్యవహారాలు చక్కబెడుతూ ఉన్నారు. ఆర్ఎండ్బి ఇంజనీర్ అండ్ చీఫ్ పోస్ట్ కాబట్టి మిగిలిన అధికారులు కూడా ఏమీ అతన్ని క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అనేక అవినీతి ఆరోపణలు రావడం, విశాఖ భీమిలి 4 రోడ్ల రహదారులకు సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా ఇతని పైన గతంలో అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ డీజీ ఠాగూర్ కు వరుసగా ఫిర్యాదులు, కొన్ని ఆధారాలు కూడా రావడం జరిగింది. దీంతో ఆయన ఇవాళ ఏసీబీ దాడులకు ఆదేశించిన నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ మోహన్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్న గంగాధరం ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ దొరికిన ఆధారాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అది హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కడపతో పాటు అతని సొంత జిల్లా చిత్తూరు, అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అట్లాగే విజయవాడలో అతని బినామీగా భావిస్తున్న కాంట్రాక్టర్ విశ్వేశ్వరరావు ఇంటి పైన కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు బెంగళూరులో కూడా కొన్ని అక్రమాస్తులు ఉన్నట్టుగా కూడబెట్టినట్టుగా గుర్తించిన ఏసీబీ అధికారులు అక్కడ కూడా ఒక బృందాన్ని పంపించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అయితే ఒక్క హైదరాబాద్ లోనే 40 కోట్లకు పైగా ఆస్తులు గంగాధరానికి ఉన్నట్టుగా కొంత ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే తెలుస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ వాల్యూ అంచనా వేసి ఇవన్నీ లెక్క కడితే కానీ మధ్యాహ్నానికి కానీ పూర్తి స్థాయిలో ఆస్తులు విలువ ఏంటి అనేది చెప్పలేమంటున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల కూడా బినామీ ఆస్తులన్నీ గుర్తిస్తే గంగాధరానికి సంబంధించి అక్రమాస్తులు భారీ ఎత్తున బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదే ఆర్ఎండ్బిలో డీఈగా మొదలుపెట్టి ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ స్థాయికి ఎదిగిన గంగాధరం చిత్తూరు జిల్లా పీలేరుకు సంబంధించిన వారని చెప్తున్నారు. గతంలో అనేక సార్లు పోస్టింగ్ నిర్వహించిన సమయంలో కూడా అవినీతికి పాల్పడినట్టుగా గంగాధరం పైన ఆరోపణలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఏసీబీకి మరో అవినీతి తిమింగలం దొరికింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో అధికారులు అక్కడ సోదాలు చేస్తున్నారు. అధికారులకు దిమ్మ తిరిగేలా ఆ అవినీతి అధికారి ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనులలో అవినీతికి పాల్పడినట్టు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఏసీబీ అధికారులకి మరో అవినీతి తిమింగలం దొరికింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో
ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో అధికారులకు దిమ్మ తిరిగేలా అవినీతి అధికారికి సంబంధించిన ఆస్తులు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడు అని చాలా ఆరోపణలు రావడంతో అధికారులు పక్కాగా ఈ సోదాలు చేపట్టారు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలో కూడా ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఇంకా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనులలో అవినీతికి పాల్పడినట్టు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్పై చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో అధికారులు పక్కాగా సమాచారాన్ని సేకరించి చాలా అప్రమత్తంగా ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ అవినీతికి పాల్పడ్డాడు. ఆ అవినీతి అధికారి భరతం పడుతున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో మిగతా అవినీతి అధికారుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలామంది అవినీతి అధికారులు ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన దృశ్యాలు మనం చూసాం. వేల కోట్ల ప్రజాధనాన్ని బొక్కేసిన సందర్భాలు చూసాం. ఇప్పుడు మరో అవినీతి అధికారి ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయాన్ని ఏసీబీ అధికారులు బయటకు లాగుతున్న దృశ్యాలు. ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు కాంట్రాక్టర్ ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులకు షాక్ తినే విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ స్థాయిలో ప్రజాధనాన్ని బొక్కేశాడో ఆ విషయాలు ఒక్కొక్కటిగా ఆ పత్రాలను చూస్తుంటే బయటపడుతూ ఉన్నాయి. ఏకకాలంలో పక్కాగా స్కెచ్ వేసి అధికారులు ఈ దాడులను చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లో పలు ప్రాంతాల్లో అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ ఆర్ఎండ్బి అధికారి ఇంకా హైదరాబాద్లోనే మకాం వేశాడు. ప్రజాధనాన్ని లూటీ చేయడంలో ఈ అధికారి దిట్ట అని చెబుతున్నారు. ఇతనిపై చాలా ఫిర్యాదులు రావడంతో అధికారులు పక్కాగా సమాచారాన్ని సేకరించి ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ అధికారి అవినీతి అధికారి పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ప్రజాధనాన్ని ఏ విధంగా స్వాహా చేశాడు అనే విషయాన్ని అధికారులు కూపీలాగుతున్నారు. అధికారుల చేతికొచ్చే ఒక్కో పత్రం ఒక్కో అవినీతి చిట్టాను బయట పెడుతూనే ఉంది. అక్రమంగా సంపాదించిన ఆస్తుల జాబితాను బయట పెడుతూనే ఉంది. ఏసీబీకి మరో అవినీతి తిమింగలం దొరికింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్న దృశ్యాలు. కేవలం అధికారులు సోదాలు చేస్తుంటే చూస్తూ ఉండిపోవడం తప్ప, చేసిన పాపాన్ని తలుచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. అధికారులు పూర్తిగా ఆ ఇళ్లను తమ స్వాధీనంలోకి తీసుకుని ప్రతి పత్రాన్ని పరిశీలిస్తున్న క్షణంగా ప్రతి పత్రాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్, ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా
హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అక్రమాస్తులకు సంబంధించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనుల్లో అవినీతికి పాల్పడినట్టు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.